హాయ్ హలో వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మార్నింగ్ అరౌండ్ 6:10కి మేము ఇంట్లో నుంచి అయితే బయలుదేరుతున్నాం. 5:30 కల్లా బయలుదేరదాం అనుకున్నాం. పూజ అన్ని అయ్యాయి. పాపల్ని లేపి రెడీ చేసేటప్పటికి 6:10 అయిపోయింది. ఈవెన్ మా తమ్ముడు వాళ్ళు కూడా స్టార్ట్ అవ్వాలి. వాళ్ళు కూడా ఫ్రెష్ అయిపోయారు. బేబీని రెడీ చేయాలి కదా. సో మా తమ్ముడు నేను ఒక దగ్గర ఇల్లు కొనుక్కున్నాం. జస్ట్ 1 minute వాక్ అన్నమాట. వాళ్ళ ఫ్లాట్స్ నుంచి మా ఫ్లాట్స్ కి రావడానికి. సో మా లగేజ్ అయితే మేము ఫస్ట్ పెద్దది కాబట్టి మాది కింద పెట్టాం. వాడు వస్తే వాడికి కూడా పెట్టి ఇంకైతే మా జర్నీని బిగిన్ చేస్తాము. ఇక్కడైతే వినాయకుడికి చక్కగా 2 పూలు కోసి పెడుతున్నా. ఎటువంటి విఘ్నాలు ఆపదలు లేకుండా చక్కగా ఇంటికి అందరం వెళ్ళిపోదాము అని. మీ తమ్ముడు కూడా మీ ఇంటికే పండగకి వస్తున్నాడా అంటే కాదు, వాళ్ళ ఇన్లాస్ మా ఇన్లాస్ కజిన్స్, అండ్ వాళ్ళ ఇన్లాస్ మా కాకినాడకి 1 hour దగ్గరలో ఉంటారు, అమలాపురం అలాగ దగ్గర. సో అందరం కలిసి స్టార్ట్ అయిపోతున్నాం. సో ఇలా పక్క పక్కనే ఊర్లు ఉన్నప్పుడు మనకి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. మన వాళ్ళతో వెళ్ళడం ఇంకా ఫన్ గా ఉంటుంది కదా. ఆల్రెడీ మీరు షార్ట్స్ లో చూసారు, నిన్న మొన్న పోస్ట్ చేసిన వాటిలో ఎంత హ్యాపీగా వెళ్ళిపోయాము అని. సో లగేజ్ కంటే ముందర ఈ ముగ్గురికి ల్యాప్టాప్ బ్యాగ్స్ ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు అన్నానే కానీ నా హ్యాండ్ బ్యాగ్ లో నా స్కూల్ రిలేటెడ్ పేపర్స్ కూడా నాకు కావాల్సింది పెట్టుకున్న, ఎమర్జెన్సీకి ఏమైనా వస్తాయేమో కాల్స్ అని చెప్పి. సో వర్క్ ఈజ్ వర్షిప్ కదా. ఎలాగో ముందైతే కార్కి ఎదురు వెళ్ళా. ఇప్పుడు నేను వెళ్ళి ఎక్కుతున్నా. మా ఇంట్లో ఏదైనా ఒక మంచి పనికి చేసేటప్పుడు ఎవరినైనా ఒకళ్ళని పువ్వులతో కానీ వాటర్తో కానీ అలా ఎదురు రమ్మంటారు. సో నేనైతే ఎక్కాము. కొంచెం సేపు ట్రావెల్ చేశాక ఒక 15 minutesకి ఒక మంచిగా ట్యాంక్ ఫుల్ చేసుకుని బయలుదేరిపోయామన్నమాట. వీల్స్ ఆన్ ద కార్ సేస్ గో 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 అని. చూస్తున్నారు కదా, మా పాపకి వాడు ఉంటే చాలు ట్రిప్ మొత్తం హ్యాపీ అయిపోతుంది. ఇంకా అప్పుడే చక్కగా సన్ రైజ్ అంతా అవుతున్నాయి. ఎవరికి వాళ్ళం ఫోన్లు చూసుకుంటూ ఏవో కబుర్లు చెప్పుకుంటూ అంతవరకు. అంటే ఫస్ట్ రూట్ మ్యాప్ వేశారు. ఆ రూట్ మ్యాప్ దగ్గరే వీళ్ళకి చాలా సేపు ఫన్ జరిగిందనమాట. ఇట్లా అంటే అట్లా, అట్లా అంటే ఇట్లా అని. ఈజియెస్ట్ గా ట్రాఫిక్ లేకుండా వెళ్దాంలే అనుకున్నాం అనమాట. యాక్చువల్ గా భయపెట్టేశారు అందరూ. బాబోయ్ సండే బయలుదేరతారా మీరు, మండే బయలుదేరతారా, సాటర్డే బయలుదేరతారా, ఇన్ని క్వశ్చన్స్ వేసి ఫుల్ జామ్ అయిపోతుంది, బంపర్ టు బంపర్ ఉంటారు అని. ఎవరిని అడిగినా గానీ లాస్ట్ ఇయర్ చూడలేదా న్యూస్ లో, మీరు ఎందుకు ఇలా వెళ్తున్నారు రోడ్ లో, ముందే ఎందుకు టికెట్స్ తీసుకోలేదు అని. మాది ప్రయాణం అన్నది అన్ప్లాన్డ్. మా హస్బెండ్ ఒక్కళ్ళే వెళ్ళాలి అని అనుకున్నారు. మా హాలిడేస్ 3 days ఉంటాయి అన్నమాట షెడ్యూల్ ప్రకారం. కాకపోతే ఇంకొక ఎక్స్ట్రా 2 days కూడా ఇచ్చారు. దానివల్ల ఒక 4-5 days ముందు అందరం వెళ్ళాలి అని అనుకున్నాం. అప్పుడు మా తమ్ముడు కూడా ఇంకా మేము టికెట్స్ దొరకట్లేదు అనుకుంటే అందరం కలిసి కార్లోనే వెళ్ళిపోతున్నాం అనమాట. అది మ్యాటర్. వాళ్ళు అక్కడికి ఫ్రైడే సాటర్డే వెళ్ళిపోవడం వల్ల ఈజీ అయిపోయింది. ఇప్పుడు ఫన్ చూసేయండి కాసేపు. ఈ మనసులోన విరహ వేదన, మనసు పడిన విరహ వేదన, తొలిలోని మధుర భావన. నేను పడతా యూట్యూబ్ లో చూడు, నేను వైరల్ అయిపోతాను. ఇప్పుడు గొంతు సవరించుకుంటున్న వారు సాయి సంపత్, అనుష, భాస్కర్యాలి అండ్ నేను. తదుపరి పాట శంకరాభరణం సినిమా నుంచి ఓంకార నాదానుసంధానం గానమే. లిరిక్స్ మారితే దానికి సృష్టికర్త మా తమ్ముడు, ఆయన వీడియో క్రెడిట్స్ అవి. శంకర
శంకరాభరణము ఓంకారనాదానుసంధానమౌ గానమే శంకరాభరణము 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 శ్రీహరి పద కమలము శంకర పద కమలము శ్రీహరి పద కమలము రాగరత్నమాలిక తరళము శంకరాభరణము వెల్ డన్ శంకరాభరణము శారద వీణా శారద వీణా రాగచంద్రికా పులకిత శారద గాత్రము శారద వీణా రాగచంద్రికా పులకిత శారద గాత్రము నారద నీరద మహతి నినాద గమకిత శ్రావణ గీతము నారద నీరద మహతి నినాద గమకిత శ్రావణ గీతము రసికుల తనురాగమై రసరంగలో గానమై రసికుల రాగమై రసరంగలో గానమై కుర్చీలాగరా పల్లవించు సామవేద మంత్రము శంకరాభరణము శంకరాభరణము అద్వైత సిద్ధికి అమరత్వలబ్ధికి జ్ఞానమే సోపానము సత్య సాధన సిద్ధికి అమరత్వలబ్ధికి జ్ఞానమే సోపానము సత్య సాధనకు సత్య శోధనకు సంగీతమే ప్రాణము సత్య సాధనకు సత్య శోధనకు సంగీతమే ప్రాణము త్యాగరాజ హృదయమై రాగరాజ నిలయమై ముక్తి నొసగు భక్తి యోగ మార్గము శృతియే సుధాలాస స్వరగానం శంకరాభరణము పధని పమగరి కమ పదని పధని పమగరి శారదా సుచిత్ర నువ్వు పాడుతున్న పాట ఏంటి అక్కడ వ్రజవల్ల అవునండి వ్రజవల్ల నీ వస్త్రాలంకరణ పెట్టిన శ్రద్ధ రాగాలంకరణ మీద పెడితే సరిపోయేది. నేనేమంటున్నాను అంటే ఐ మీన్ ఈ వరంగల్ దప మగరి రి సాని దప మగరి సని ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేస్తావు బాగా 3 గో ఎత్తుకోండి అందమైన ప్రేమ రాని చెయ్యి తగిలి అందమైన ప్రేమ బాబాయ్ నా గుండెలలో ప్రేమ పరవశమై ఇరు కన్నులు సోలెనులే ఓ చెలియా నా ప్రియ సఖియా చేజారెను నా మనసే ఈ పూట చలిన మాట ఇక కరువైపోయెనులే అధరము ఉదరము నడుమన ఏదో నువ్వు అది చదవమన్నావా పాడమన్నావా? అధరము దరము నడుమన ఏదో అలజడి రేగెను నన్ను కూడా మార్చేశారు సార్. గురు ప్రేమ కోసమే జీవితం మగాడితో ఆడడానికేలా పౌరుషం ప్రేమించాను నిన్నే కాదంటోంది నన్నే మహా సుందరాంగులే పొందలేని వాణ్ణి గురు ప్రేమ కోసమే జీవితం మగాడితో ఆడడానికేలా పౌరుషం ఉంగరాల చుట్టూ వాణ్ణి ఒడ్డు పొడుగు ఉన్న
ఉన్నవాణ్ణి చదువు సంధ్య కలిగినాన్ని చౌక బేరమా గొప్ప ఇంటి కుర్రవాణ్ణి అక్కినేని అంతటోణ్ణి కోరిండు కోరుకుంటే పెద్ద నేరమా నాకన్నా నీకున్న తాకీదులేంటమ్మా నా ఎత్తు నా బరువు నీ కన్నా మోరమ్మా నేనంటే కాదన్న లేడీసే లేరమ్మా నాకంటే ప్రేమించే మొనగాడు ఎవడమ్మా I love you darling because you are charming ఎలాగలా నువ్వు దక్కితే లక్కు చెక్కినట్టే why not నలుగురు ప్రేమ కోసమే ఈ జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం కట్టుకుంటే నిన్ను తప్ప కట్టుకోను ఒట్టు పెట్టుకుంటినమ్మా పెట్టు చేయకే అల్లి బిల్లి గారడీలు చల్లరింక చిన్నదానా అల్లుకోవి నన్ను నీవు మల్లె తీగలా ఎట్లు నా చేత్తో తినిపిస్తా మన పెళ్లి బొబ్బట్టు నా పెళ్ళంట ఓహో నా పెళ్ళంట అభిమన్యుడు శశిరేఖ అందాల జైటంట अच्छा मैंने प्यार किया लुच्चा कम नहीं किया अमी तुम्ही तेलకుంటే నిన్ను లేవది సుకుపోతా ఐ రెడీ నలుగురు ప్రేమ కోసమే ఈ జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం చాలక్క అదిరిపోయింది గురుగారు చారి చించి చాట చేశారు ఇది ఒకటి నాకు పంపించవాక పండగ వైబ్స్ ని తీసుకొచ్చేసారు. ఇక్కడ గంగిరెద్దు, హరిదాసు అందరూ ఉన్నారనమాట. మా పాప అయితే చాలా ఎక్సైట్ అయిపోయింది. మొత్తానికైతే లంచ్ కి కూర్చున్నాము. కేవలం నా వల్ల వాళ్ళు ఇక్కడ తిందాం అనడానికి ఓకే చేశారు. నేనే కొంచెం కంఫర్టబుల్ గా తిందాము, ఎందుకు అలాగా ఎక్కడ పడితే అక్కడ దాబాల్లో అని చెప్పి కొంచెం నసపెడితే ఫైనల్ గా ఇక్కడికి వచ్చాం. వాళ్ళు ఏంటంటే సేల్ చేస్తున్నారు పండగ స్పెషల్స్, అట్ ద సేమ్ టైం కాంప్లిమెంటరీ కింద ఒక్కొక్కటి అందరికి టేస్ట్ చేయడానికి ఉందన్నమాట. చూస్తున్నారు కదా, వేడివేడిగా అరిసెలు, బొబ్బట్లు, చిట్టి కాజాలు అన్ని వేస్తున్నారు. మేమైతే అన్ని ఎంజాయ్ చేసి లంచ్ తినేసిన తర్వాత మళ్ళీ మా ప్రయాణం అయితే సాగించాము. ఇక్కడ వరకు అసలు స్మూత్ గా అయిపోయింది మా జర్నీ. అరే మనం జర్నీ చేస్తున్నామా లేకుండా నువ్వు నాకు నచ్చావు సినిమాలో సాంగ్ తో స్టార్ట్ అయిన మా పాటల ప్రయాణం అలా కొనసాగింది అనమాట. చాలా ఎంజాయ్ చేసాం. అప్పుడు థాట్ వచ్చింది పాడుతున్నప్పుడు రికార్డ్ చేసుకుంటే బాగుంటుంది కదా, పెట్టుకోనా అని అడిగా. వైరల్ అయిపోతారేమో చూసుకోండి అని. సో మొత్తం మీరైతే వైరల్ చేయలేదు మమ్మల్ని. హ్యాపీగానే ఇంటికి బయలుదేరాము. తినేసిన తర్వాత ఇంకోండి వెస్ట్ ని ఈస్ట్ ని డివైడ్ చేస్తున్న గోదావరమ్మ. మేమైతే మధ్యలో ఉన్నాం, వెస్ట్ కి ఈస్ట్ కి. అదేనండి గోదావరికి. ఈసారి ఇంకొంచెం ఎక్సైటింగ్ గా ఎందుకు ఉన్నాము అంటే ఇంటికి వెళ్ళడానికి మా కజిన్స్ వస్తున్నారు. ఆల్రెడీ ఇంకొక సెట్ ఆఫ్ కజిన్స్ వెళ్ళిపోయి ఉన్నారు అనమాట. వీళ్ళందరూ మా హస్బెండ్ కజిన్స్ యాక్చువల్ గా చెప్పాలంటే, బట్ దే ఆర్ మోర్ లైక్ మై కజిన్స్ లాగే ట్రీట్ చేస్తారు. అంతా హ్యాపీగా ఉంటాం అనమాట అందరం వెళ్ళినా. సో ఈ మా ముగ్గురు సెట్స్ ఆఫ్ కపుల్స్, పేర్స్ ఆఫ్ కపుల్స్ కలిసి ట్రిప్స్ కూడా ప్లాన్ చేసుకున్నాము. ఎంతవరకు వర్కౌట్ అవుతాయో ఏమో చూడాలి వెళ్ళిన తర్వాత. సో ఆల్రెడీ ఒక పేరు ముందే వెళ్ళిపోయారు హైదరాబాద్ నుంచి, ట్రాఫిక్ ఉంటుందని ఫ్రైడేకి. ఇంకొకళ్ళు మేము ఇక్కడ బయలుదేరి విజయవాడ రీచ్ అయితే చెప్పండి, వైజాగ్ నుంచి ఎంతసేపు వస్తామని వాళ్ళు కూడా మేము వెళ్ళిన తర్వాత బయలుదేరి వచ్చేసారు. ఫైనలీ ఇప్పుడు ఎంటర్ అవుతున్నాము గోదావరి యొక్క బ్యూటిఫుల్ కోనసీమ ముఖద్వారం అయిన రావులపాలెం.
యాక్చువల్ ప్లాన్ ఏంటంటే ఇక్కడ రావులపాలెంలో అవిడి అని ఒక ఊరు ఉంటుంది, అక్కడ మా అత్తగారి పుట్టిల్లు ఉంటుంది అనమాట. ఒకసారి వెళ్ళి వద్దాము అని. ఆన్ ద వేనే వెళ్తూ వెళ్తూ మా తమ్ముడిని కూడా దింపేయచ్చు అక్కడ చూసుకున్న తర్వాత అని. సరే మళ్ళీ మా ఇన్లాస్ని కానీ మా కజిన్స్తో కానీ మళ్ళీ వద్దాంలే అన్నట్లు సగం దాకా వెళ్ళి కండ్రిగా కోవా ఉంటుంది కదా, కొందాము అని ఇంకొక 1 కిలోమీటర్ వెళ్తే కొనేయచ్చు. నేనే అన్నాను మళ్ళీ రేపు ఎల్లుండి ప్లాన్ చేస్తున్నాం కదా, అప్పుడు అందరం కలిసి ఫ్రీగా వద్దాం, చీకటి అయిపోతుంది ఇప్పుడు ఎలాగో 4 అయిపోతుంది అప్పటికే అని అంటే ఇంకా వెనక్కి అయినవిల్లు వైపు మేము మారిపోయాము మా జర్నీని. సో మా తమ్ముడిని అయితే వాళ్ళ అత్తగారి ఊర్లో దింపేసి మేము కాకినాడ కూడా బయలుదేరి వెళ్ళిపోయాం. చాలా అంటే చాలా కంఫర్టబుల్గా అయిపోయింది. అంటే జర్నీ చేసిన ఏమంటారు మనకి డిస్కంఫర్ట్ కానీ అలసట కానీ ఈసారి లేదు. మేబీ మేము ఎంజాయ్ చేసి వచ్చాము అబ్బా అనుకోకుండా. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో టెంపుల్స్ చూడండి. ఇది అయినవిల్లి ఎంట్రన్స్. వెళ్తే మాత్రం నేను షేర్ చేస్తాను నెక్స్ట్ టైం. నేను ఆల్రెడీ వెళ్ళాను, మీకు ఒక 7 years ముందు వీడియోస్లో 6 years ముందు వీడియోస్లో ఉండే ఉంటాయి ఇవన్నీ. ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే చూడొచ్చు ఛానల్ని. డబ్బు గిబ్బు ఎందుకంట, పచ్చని చిలకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి ఇల్లు, లోకంలో పందిరింక చెల్లు, నన్నని నన్నే ఆనందం అందని మిన్నే ఆనందం, సన్నని నానే ఆనందం, ఎండకి వానకి వెప్పులు గురిపే ప్రకృతి ఆనందం, వయసే పరమానందం, మనసే బ్రహ్మానందం. చెలియా వయసుడికి సొగసుడికి చంపేస్తావురా మధ్యలో పాటని మాత్రం. పచ్చని చిలకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే. ఇది చూడవే మళ్ళీ ఎప్పుడు వస్తుంది. మొత్తానికైతే ఈ పచ్చటి కొబ్బరి చెట్లు పొలాల మధ్యలో మా ఇంటికి అయితే రీచ్ అయ్యాం. కాలనీ ఎంట్రన్స్ లోనే మా వినాయకుడు దర్శనం చేసేసుకున్నాము. ఇంకా ఇంటి వైపు పరుగెట్టాము. ఇదండి చిన్న సింపుల్ ట్రావెల్ వ్లాగ్. ఫన్ ఉందని షేర్ చేస్తున్నా, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.